రాత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని ఐఎఫ్టియు కార్యాలయంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడుతూ 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినంకై కార్మికులు నిరసన ఆందోళన చేపట్టారు. పెట్టుబడిదారు వర్గం ఈ శాంతియుత ప్రదర్శనల కాల్పులు జరిపిందని, 6 కార్మికులు తూటాలకు బలయ్యారని అన్నారు. అనేక మంది నాయకులను ఉరితీశారని, కేసులు పెట్టారని, తీవ్ర అణచివేతలకు పాల్పడి జైలు శిక్షలు విధించారని అన్నారు. ఈ సంవత్సరం 140వ మేడేను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా 8 గంటల పనిదినం, కనీస వేతనం 30,000 చెల్లించాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ రద్దు చేయాలని చెప్పి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టీకరణ రద్దు చేయాలని చెప్పి, పని ప్రదేశాలలో పని భద్రత, సేఫ్టీ, అనేక సౌకర్యాలు ఏర్పరచాలని చెప్పి ఈ సంవత్సరం మేడే పిలుపును ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే చికాగో అమరవీరులు పోరాడి తమ రక్త తర్పణ ద్వారా కార్మిక వర్గానికి సాధించినటువంటి హక్కులపైన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సామ్రాజ్యవాద పెట్టుబడిదారు దేశాలన్నీ కూడా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. మన దేశంలో కూడా మన దేశ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాత లేబర్ చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 కోడ్స్గా తీసుకువచ్చి ఇవాళ భావ స్వేచ్ఛను, ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేకుండా చేయడం, కనీస వేతనాలు ఇవ్వకుండా ఎగబెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఇతర కార్మిక వర్గానికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా చేయడం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం, అనేక రూపాలలో కూడా ఇవాళ కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున దాడికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అధికారం ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని పూనుకుంది. దీనికి వ్యతిరేకంగా గత 5-6 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ఈ 140వ మేడేను కార్మిక వర్గం అత్యంత దీక్ష పట్టుదలతోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ రద్దేంత వరకు కూడా పోరాడానికి పిలుపునిస్తుంది. ఈ పిలుపులో పెద్దపల్లి జిల్లా కార్మిక వర్గం, రామగుండం పారిశ్రామిక కార్మిక వర్గం అంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఐఎఫ్టి పిలుపునిస్తుంది. అందుకు మీరంతా పోరాటాలలో పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది.